హాయ్ గైస్, వాట్సాప్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఇది వ్లాగ్ కంటే ఎక్కువ క్యాచప్ వీడియో లాగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే గ్యాప్ వచ్చేస్తూ ఉందన్నమాట. నేను ఎప్పుడో వీడియో తీసింటే మళ్ళీ ఇంకెప్పుడో స్టార్ట్ చేస్తున్నాను. బికాజ్ ఈ కొన్ని డేస్ గ్యాప్ ఏదైతే ఉందో ఐఎమ్ జస్ట్ కంప్లీట్లీ రెస్టింగ్. మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాను. లిటరలీ ఎట్లయిపోయిందంటే తినడం, పడుకోవడం, కొంచెం లేవడం, కొంచెం వర్క్ చేయడం, మళ్ళీ తినడం, మళ్ళీ పడుకోవడం, అట్లే ఉందన్నమాట రొటీన్ అంతా. ఐ థింక్ ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ విల్ డెఫినెట్లీ రిలేట్ టు దిస్. ఎందుకంటే మనం చేద్దాము అని మంచిగా మోటివేషన్ వస్తుంది. మోటివేషన్ వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే ఎనర్జీ చాలా లో అయిపోతుంది అనమాట. రైట్ నౌ ఐఎమ్ ఇన్ మై 34th వీక్. మీరు ఇప్పుడు వ్లాగ్ చూసే టైంకి ఐ థింక్ 34th వీక్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటుందేమో మోస్ట్లీ. సో ఐ కాంట్ బిలీవ్ గైజ్, అప్పుడే 9 months కంప్లీట్ అయిపోయిందా అనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది తెలుసా, ఇంకా ఎన్ని రోజులు ఉంది, ఇంకా కంప్లీట్ అయిపోలేదా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమో టైం ఇంత ఫాస్ట్గా అయిపోతూ ఉంది కదా అనిపిస్తుంది. ఇంకొకసారి ఏమో ఇంకా ఎన్ని రోజులు ఉందా అనే ఫీలింగ్ వస్తుంది. ఐ డోంట్ నో ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరెవరైతే రిలేట్ అవుతారో జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో ప్రస్తుతానికి ఈ ఇంట్రో చెప్పడానికి నేను తీసుకున్న టేక్స్ ఎన్ని తెలుసా గైస్, అదేందో ఫ్లోనే రావడం లేదు. వన్స్ వ్లాగింగ్ ఒక 1 week 10 days అట్లా అలవాటు తప్పిపోయింది అనుకోండి, ఇట్ ఈస్ వెరీ హార్డ్. ఏదైనా అంతే కదా, మనం చేసే పని వన్స్ ఒక్కసారి అట్లా కొంచెం ట్రాక్ తప్పిందంటే ట్రాక్లో పడేంత వరకు ఇట్ విల్ టేక్ టైం అన్నట్టు నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇదేంది నేను మాట్లాడేది కూడా మర్చిపోయినానా అన్నట్టు. సో ఐ వాజ్ లైక్ ఓకే, పర్ఫెక్షన్ ఎప్పుడు ఉండదు, మనకి నచ్చినట్టు నేను ఎప్పుడు మాట్లాడేలాగే స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో యా, 34th వీక్లో నా సిమ్టమ్స్ ఏమున్నాయంటే యాజ్ యూజువల్ వెరీ వీక్ ఫీలింగ్ ఉంది. అండ్ దాంతోపాటు వెరీ నర్వస్, వెరీ ఎగ్జైటెడ్, అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయన్నమాట. ఐ కాంట్ బిలీవ్ మోస్ట్లీ ఇంకొక 1 monthలో బేబీ విల్ బీ ఇన్ మై హ్యాండ్స్ అని చెప్పేసి. ఐ డోంట్ నో హౌ ఐ విల్ మేనేజ్. ఆబ్వియస్లీ మమ్మీ వాళ్ళు అందరు ఉంటారు కాబట్టి అనుకున్న దానికంటే కొంచెం ఈజీగానే ఉంటుంది అనిపిస్తుంది. అసలు మదర్హుడ్ ఎలా ఉంటుందో ఏవో నాకే ఐడియా లేదు. సో యా, మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి గైజ్. నేనేం పెద్దగా ఏమంటారో వీడియోస్ చూడడము అవి కూడా చేయట్లేదు అనమాట. ఎందుకంటే అవన్నీ చూసినా కూడా ఒక్కొక్కసారి చాలా ఓవర్వెల్మింగ్ అనిపించేస్తుంది కదా. సో ఎక్కువ వీడియోస్ చూసి ఊరికే టెన్షన్ పడ్డం కంటే విల్ గో విత్ ద ఫ్లో అనే ఫీలింగ్లో ఉన్నాను ప్రస్తుతానికి నేనైతే. సో ఎస్ గైస్, ప్రస్తుతానికి జస్ట్ నేను ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. బికాజ్ గ్రూమింగ్ చేసుకొని నాకైతే ఎన్ని రోజులు అంటే ఫీలింగ్ వస్తుందో. నాకు లిటరల్లీ దేనికి ఓపిక, ఇంట్రెస్ట్ రెండు లేవు. హెయిర్ ఆయిల్ పెట్టుకోవడానికి ఉండదు. జస్ట్ అది రోజ్మెరీ స్ప్రేస్ ఉంటాయి కదా, ఆ ఒక్కటి అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఎనీవే నాకు హెయిర్ ఫాల్ కూడా ఏం పెద్దగా లేదు కాబట్టి ప్రస్తుతానికైతే నో ప్రాబ్లం. ఈరోజు డెఫినెట్లీ తలస్నానం చేయాలి. లుక్ ఎట్ దిస్ మెస్. నా హెయిర్ అసలు ఎప్పుడు నీట్గా మంచి స్ట్రైట్నింగ్ చేసుకుంటా. అంటే ఇప్పుడు నేను వీడియోస్ ఏమైనా బ్రాండ్ వీడియోస్ తీయాలన్నా కూడా నేను వాళ్ళకి డైరెక్ట్గా చెప్పేస్తున్నా అనమాట, ఐ విల్ కీప్ మై న్యాచురల్ హెయిర్. నాకు అస్సలు ఇదేమంటారు స్టైలింగ్ చేసి వీడియోస్ తీయడానికి కూడా నాకు అసలు ఓపిక ఉండట్లేదు అని చెప్పేసి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ ఆర్ వెరీ అండర్స్టాండింగ్ అనమాట. అంటే మాకు డెడ్ లైన్స్ ఉంటాయి గైజ్, ఏమంటారు బ్రాండ్స్వి కొన్ని ఫాలో అప్స్ ఉంటాయి కదా, వాటికి ఈరోజు ఈ వీడియోనే అని చెప్పేసి అట్లా డెడ్ లైన్స్ ఉంటాయి. బట్ నేను ప్రెగ్నెంట్ కాబట్టి నాకు కొంచెం వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు అనమాట. బికాజ్ అర్థం చేసుకుంటే బ్రాండ్స్తోనే నేను వర్క్ చేస్తాను కాబట్టి దట్స్ ఏ వెరీ నైస్ థింగ్ అనిపించింది. సో ప్రస్తుతానికి ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ స్ట్రెస్ రిగార్డింగ్ ఎనీథింగ్ అనమాట. యా, హెయిర్ ఆయిలింగ్ చేసేసుకుంటున్నాను. బై ద వే నేను ఇది యూజ్ చేస్తున్నాను అనమాట, చాలాసార్లు చెప్పాను. హెయిర్ ఆయిల్ ఇది ఇండే వైల్డ్ బాగుంటుంది. ప్రస్తుతానికి ఇదే ఉంది కాబట్టి ఇదే వాడుతున్నాను. యా, ఐ జస్ట్ massage my scalp for a while. So let's get this vlog started. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్.
హాయ్ గుడ్ మార్నింగ్, బాగున్నారా అందరూ? ఎన్ని రోజులైనా వీడియో తీసి మా అమ్మాయికి ఓపిక లేదు పాపము. దీపావళి రోజు తీసిండే రోజు తీసినాం. 1 వీక్ అయిపోయిందా? అయిపోయి 1 వీక్ అయిపోయింది. ఆ రోజు తీసినాము. అవును, మొన్న పెట్టింది అంతే. అంటే నేనేం చేయడం లేదు గైస్, రెస్ట్ ఎక్కువ తీసుకుంటాను కదా, అందుకని చెప్పేసి రెస్ట్ తీసుకుంటాను. ఎప్పుడో ఒకటి చేస్తాను అంతే. అవును మా ఈ చీరలో బ్లౌజ్ ఇది కాదు, మా ఈ చీర నేను వేసుకున్నా, నాకు గుర్తుంది. ఈ చీరలో బ్లౌజ్ ఇది కాదు కానీ అది వర్క్ కొంచెం కుచ్చుకుంటా అంటే బాగుంటది గైస్. నేను పక్కన ఫోటో ఉంటే ఇస్తా చూడండి, నాది పాత ఫోటో, అప్పుడు చాలా సన్నగా ఉన్నా నేను. ఫస్ట్ వేసుకున్నావు, నేనే వేసుకోండి అప్పుడు చాలా రోజులు వేసుకున్నాను నేను, పక్కకి వేసేసినది. కోవిడ్ టైంలో వేసుకోండి. కోవిడ్ టైంలో అయితే బాగా ఇట్లా టైం పాస్ చేస్తా అంటే గైస్, మా మమ్మీ చీరలు అన్ని తీసి ఎన్ని కుట్టించుకున్నాను. చీర కట్టుకోవాలనే దండుగా తీసుకోండి, కానీ ఓపిక లేదు. చాలా ఉన్నాయి. సాఫ్ట్ శారీస్ అయితే కట్టుకోవచ్చు మమ్మీ, పట్టు అయితే కట్టుకునేది చాలా కష్టం. అదే కట్టుకోవచ్చు, ఉన్నాయి కదా అన్ని, కానీ జాకెట్లు సరిపోవు అనమాట. అందుకే అదే ప్రాబ్లం. ఒకేసారి సన్నగా అయినాక కట్టుకుంటే సరిపోతుంది. నాకు మళ్ళీ ఆ బ్లౌజ్ లో కుట్లు ఇప్పించేది, మళ్ళీ కుట్లు వేయించేది అంతా నచ్చదు. అందుకే పెళ్లి చీరలు కూడా ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి, పట్టు చీరలు అన్ని అట్లే పెట్టినాను. అన్ని ఒకసారి 2-3 గంటలు కట్టుకునేటివే కదా, ఎన్ని సారీస్ ఉన్నాయో, చాలా ఉన్నాయి. అవును, కానీ కడుతుంది ఎప్పుడు టైం వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా ఇంకా ఫంక్షన్స్ కన్నీ కుట్టించుకునేవి కొత్తవి కూడా చాలా ఉన్నాయి కదా, మనం అది కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అదే నువ్వు పాపంగా సాటర్డే వాళ్ళ డాడీ వదిలేసి వస్తాడు, నేను 1 వీక్ తర్వాత. మా మమ్మీ చూడండి గైస్, అసలు భయమే లేదు మా మమ్మీకి అయితే, నాతో పాటు రమ్మంటే రావడం లేదు అసలు. కాదు, నేను పోయేదాన్నే, కానీ ఆడ వంటాయమా పనాయమా బాగున్నారు, అందరు ఉన్నారు. ఏమన్నా ఎమర్జెన్సీ వస్తే ఏం చేస్తాం? మీరు ఆడ హాస్పిటల్ నుంచి ఆడకి వచ్చే వదిలి మేము ఇట్లా వచ్చేస్తాం. ఏమి అమెరికాలో ఉన్నాము, అనంతపూర్లోనే కదా. అమెరికాలో ఉండిండాల్సింది అప్పుడు తెలుసా అండి. 6 నెలలు ఏం చేస్తా అంటే 6 నెలలు ముందే రావాల్సి వస్తాండి. ఊరికే ఉంటారు, 6 నెలలు రాలేదు ఫిక్స్ అవుతారు అనమాట. ఇప్పుడు దగ్గర కాబట్టి ఎప్పుడు వస్తావు? ఇప్పుడు ఇంకా పోనీరు గైస్, అసలు బెంగళూరుకి అప్పుడు రీచ్ అయింటాం. 4 రోజులకి ఇంకెప్పుడు వస్తావు? 3 రోజులు కాదు, ఇంకా నెక్స్ట్ రోజు నుండే అడుగుతా ఉంటారు ఎప్పుడు వస్తావు ఇంకెప్పుడు వస్తావు అని అడుగుతానే ఉంటాడు. నిజంగా వేరే కంట్రీలో ఉండాల్సింది గైస్. అప్పుడు ఏం చేస్తా అంటే మమ్మీ 6 నెలల ముందే వస్తారు అందరూ, అప్పుడు ఉంటారు వీళ్ళు, కానీ ఇంకా వచ్చే వీళ్ళు వెళ్ళి అనుకుంటాను. ఇప్పుడు దగ్గర కాబట్టి అప్పుడు డాడీని కూడా పిలిపిస్తాంట అక్కడికి. అందుకు వాళ్ళ డాడీ పోతాన్నాడు ఇప్పుడు. మా డాడీ వస్తాడు అంటే, మా డాడీ వస్తాడు అంటే జస్ట్ వచ్చి నెక్స్ట్ రోజు వచ్చేస్తున్నారు గైస్, ఏం ఉండడం లేదన్నమాట. కానీ వాళ్ళు బిజినెస్లు అన్ని కదా, ఉండలేరు వాళ్ళు అనమాట. అవును, కష్టమవుతుందని. నేను కానీ మేము వెళ్ళేదాన్నే, ఇంకా అదో మా తమ్ముడి గృహప్రవేశం ఉంటే అందుకు వెళ్ళలేదు. మా చంద్రమామ వాళ్ళది గృహప్రవేశం తర్వాత వస్తుందంట గైస్, అందుకని గృహప్రవేశం అయిపోయినాక వెళ్దాంలే అని వెళ్ళలేదు. సో అందుకని చెప్పి రావడం. ఏమన్నా ఎమర్జెన్సీ అయితే గృహప్రవేశం లేదు, అది లేదు, వెళ్ళిపోయేదే. లేదు నాకు తెలిసి కాదంట. ఇప్పుడు 9th month జరుగుతుంది. అవును, చూద్దాం, ఇంకా జరగాల కదా, టైం ఉంది ఇంకా. ఆమె ఇప్పుడు నవంబర్ 20 నుంచి డిసెంబర్ 2 4th లోపల చెప్పింది. అంటే వీక్స్ ని బట్టి ఎప్పుడైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు అని చెప్పింది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెకప్ ఉంటుంది కదా, చూస్తారేమో మమ్మీ. సార్ నాకు కూడా తెలీదు ప్రాసెస్ ఏమి అని కరెక్ట్ గా తెలియదు. ఇంకా మాకు నేను చెప్పలేదు ఆ రోజు, కానీ మనం అడిగినాము, ఊరికే ట్రావెల్ చేయించా లేదా అవన్నీ అడిగినాము. అవును, కానీ చాలా మంది మీకు బేబీ తెలుసా ఎవరైండేది అనుకుంటారు, మాకు అస్సలు తెలీదు. మేము ఎందుకు అడుగుతాము? ఇంకోటి ఏం తెలుసా, తెలిసిందంటే ఈ పాటికి ఇంకా నేను ఎన్ని కొంటా అంటే తెలుసా, మేము ఇంకా ఏమేమి కొనిందో పిల్ల బేబీ ఎవరికి బాబో ఎవరో తెలిసిందంటే ఈ పాటికి నేను జ్యువెలరీ సుమారు తీస్తా, ఎందుకంటే ఫంక్షన్లు వస్తా ఉంటాయి కదా, ఎవరో తెలియదు. వాళ్ళ అత్తాయి బ్యాంగిల్స్ తీసుకోమన్నా కానీ ఎందుకు తీసుకోలేదంటే, బ్యాంగిల్స్ అయితే అబ్బాయికి వేసేకుండదు, అబ్బాయి పుడితే ఒకవేళ అబ్బాయికి వేసేకుండదు కదా. కడియం తీసుకోమంటే కడియం అయితే అమ్మాయికి వేసేకుండదు కదా అని మేము అట్లా ఆలోచించినాం. నేను తీసుకునేటివి ఎవరికైనా సరిపోతాయని తీసుకున్నా. ఇంకా చైన్ ఒకటి తీసుకున్నాము, అది ఇంకా ఎవరికైనా వేయచ్చని తీసుకున్నాము. వీళ్ళు మా మమ్మీ పిన్ని వాళ్ళు ఏంటంటే ఫస్ట్ నుండి నా సిమ్టమ్స్ చూసి బాబు అని ఫిక్స్ అయ్యేదంటే ఎక్కువ అట్లుంది అనమాట వీళ్ళు. అందుకు ఇప్పుడు అమ్మాయి అయినా ఇట్రారా అని పిలుస్తాం కదా, అందుకని చెప్పేసి అట్లా పిలుస్తా ఉంటారు. అబ్బాయినైనా అమ్మాయినైనా అట్లా పిలుస్తాడు వాళ్ళ డాడీ, ఇప్పుడు పాపను గానీ అట్లా పిలుస్తాడు అనమాట. అట్లా అలవాటు అనమాట మాకి. అందుకు అందరూ మీకు తెలుసా ఇప్పుడు చెప్తారా? అసలు ఎందుకు అడుగుతాం? మాకేమైనా 10 మంది ఉంటారు, 10 మంది ఉన్నా ఎవరు అడగరు అసలు. అదే కదా, తెలిసి నింటే సీరియస్ గా చెప్తాను, తెలిసి నింటే ఈ పాటికి షాపింగ్ నేను దుమ్ము లేపేస్తాను, అమ్మాయికైనా అబ్బాయికైనా ఎవరికైనా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు డ్రెస్సులు గానీ గౌన్లు తక్కువ తీసుకునేది ఏంటంటే, అబ్బాయి ఒకవేళ పుట్టినాడు అనుకో, ఆ గౌన్ లేలేం కదా, అందుకు అక్కడికి దర్శన్తో నేను అబ్బాయినా వేస్తా తీసుకో ఏం కాదు కానీ అని చెప్పి తీసుకున్నాం కదా ఒక 4 అట్లా.
4-5 తీసుకున్నాము. తెలియదు మాకు ఎందుకు అడుగుతాం మనం, ఏమవసరం అడగాలనేది, కానీ ఎందుకు అట్లా అడగకూడదు కదా. ఎవరైతే మనకి ఇద్దరు సమానమే, మనకి ఏముంది, వాళ్ళని చదివిల్లా వీళ్ళని పెళ్ళిళ్ళు చేయాల వాళ్ళు సాకల్లా అంతా. నేను ఫస్ట్ నుండి కూడా పుట్టిన తర్వాత ఎక్సైట్మెంట్ తో ఉండాలని చెప్పేసి అసలు నేను ఒప్పుకుంటానా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరు అసలు అడగమని కూడా ఎవరు చెప్తారు కదా, మా ఇంట్లో వాళ్ళైతే ఎవరు ఎవరైనా ఓకే ఏం చెప్పలే, మాకు ఎవరైనా ఒకటే అని, వాళ్ళ అత్తోళ్ళు అట్లా అంటారు, మేమైనా అట్లా అంటాం. అవును, ఆరోగ్యం మా అత్త వాళ్ళు కూడా గైస్ జ్యువెలరీ తీసుకోకుండా ఆగడానికి ఒకటే రీజన్ ఏంటంటే ఇంకా ఎవరో తెలీదు అని చెప్పేసి. పాపం ఫోన్ చేసినప్పుడల్లా చెప్తుంది, చూడండి పోయి చూడండి బ్యాంగిల్స్ అంటే, బ్యాంగిల్స్ చూస్తే మళ్ళీ అబ్బాయికి వేసే కాదు కదా అన్నట్టు గమ్మగా ఉన్నాము. అదే అదే లేదంటే ఈ పాటికి తీసుకునే వాళ్ళు. ఇంకా మలతాడు ఎవరికైనా వేయాలని ఇంకా అది చెప్పినాం, అలా గుర్తు చేయాల, అబ్బాయికైనా అమ్మాయికైనా వేయాల్సిందే. అజిత్ ఇస్తాడు అది గోల్డ్ది చెప్పాలా, రమేష్ కు మళ్ళీ ఒకసారి చెప్తే అప్పుడు మనము 11 days కి స్నానం చేపిస్తాం కదా. అంటే 11th day కి నేను రికవర్ అయ్యేదాన్ని బట్టి అంటే ఆ రోజే ఉయ్యాల ఫంక్షన్ స్నానం అనుకున్నాము. ఆ రోజు ఒకవేళ రికవరీ కాలేదనుకో 21 రోజు ఇది చేస్తాం ఉయ్యాల ఫంక్షన్. ఆ రోజు మేమే చేసుకుంటాం ఇది 11 days కి. అది నేనైతే 11 days కి స్నానము మనమే చేసుకునేది బెటర్ ఏమో, నీకు రొంత బాగుంటది, బేబీ రొంత బాగుంటది కదా. అంటే 11th day వరకు నేను స్నానం చేయకుండా ఉండాలి? లేదు కదా, చేస్తా అమ్మా, నేను అయిపోతా. తలకి చేయకూడదు, ఏం కాదు మమ్మీ చేయొచ్చు. 11 days చెయ్యి అక్క, నేను ఉన్నానమ్మా. 5 days అప్పుడు చేస్తూ లేవు. సరేలే అంతేలే. అంటే అట్లా అంటారు పెద్దోళ్ళు, కానీ ఇప్పుడు ఎవరు ఉంటారు కదా, పాటించాలన్నమాట. కొంచెం 9 days కైనా చేయొచ్చు మనము. అట్లా కానీ నేను స్నానం చేయకుండా అయితే ఉండలేను. అందుకని నేను 21 రోజే పెట్టుకుంటే బెటర్ కదా, బేబీ గాని కొంచెం బాగుంటాడు, పాప బాగుంటాడు కదా, ఉయ్యాల ఫంక్షన్ అందరు వస్తారు అని అనుకుంటాను నేనైతే. అది బెటర్లే. 21 నేను నైట్ కూడా ఆలోచించిన 11 days అంటే మరి అర్జెంట్ అవుతుంది. 21 days అది మేము వచ్చే దాటి నుంచి 5 days పడుతుందో 4 days పడుతుందో తెలియదు అనమాట. మళ్ళీ వెంటనే అంటే కష్టం కదా, అది ఇంకా స్నానం చేపించేసినామంటే ఇంకా ఆ రోజు మనకు ఫ్రీగా ఉంటాం అనమాట. అందరూ వచ్చినా బేబీ గాని కొంచెం బాగా అలవాటు అయింటాడు 20 రోజులు అంటే. అలవాటు అయింటాడు అన్నదానికి మళ్ళీ మీరు అదే అనుకోద్దండి, అలవాటు అయింటారు బేబీ ఎవరన్నా కానీ కొంచెం అలవాటు అయింటది కదా, అందుకని ఆ రోజు చేద్దాంలే. 21st day అయితే బెటర్ మమ్మీ, నేను కూడా బట్టలు కుట్టించే కూడా ఈజీగా ఉంటది, బేబీకి బాగుంటది అన్నట్టు. ఇప్పుడు బేబీకి ఎవరికన్నా గానీ మంచి గ్రాండ్ గా కుట్టియాలి కదా. ఇప్పుడు తీసుకునేటివన్నీ మేము నార్మల్ డ్రెస్సెస్ అవి. ఫంక్షన్ కావాలంటే వీళ్ళు ముగ్గురు ఒకటే కుట్టించుకోవాలి కదా, అదే టైం ఉండాలని నేను వద్దులే అనుకుంటాను. ఇప్పుడు అంతే, నా శారీకి మ్యాచింగ్ తగినట్టు కుట్టిస్తాం మమ్మీ ఏదైనా, ఎందుకంటే నాకు శారీస్ ఆల్రెడీ తీసేసుకున్నాను. శారీ సెలెక్ట్ చేస్తే ఒకటి 2 ఆంటీకి ఇచ్చేసిపోతే వర్క్ చేసి పెట్టింటది అనమాట. అప్పటికి ఓకే, మనకి వస్తానే బ్లౌజులు రెడీ చేయించుకోవచ్చు. ఓకే అట్లా. సరేలే చాలా మాట్లాడేసినాం, బాయ్. అంతా గైస్ ఈ వారం రోజుల్లో ఒకటే దాంట్లో మాట్లాడినాం. ఓకే, ఆ చీరలు చూద్దామా ఒకసారి? అదే చూసి ఏది అని సెలెక్ట్ చేసుకుంటే. నాకు అది పేస్టల్ది మా అమ్మవారికి పెట్టినట్టు కదా వరలక్ష్మి వ్రతం రోజు, అదొకటి, ఇంకొకటి ఏది 2 కావాలా, ఒకటి చాలదా? ఇప్పుడు మనము 11 days కి మామూలు నార్మల్ శారీ చాలు కదా. నార్మల్ శారీ చాలు. గైజ్ ఉయ్యాల ఫంక్షన్ కి రెండిట్లో ఏదో చెప్పండి గైజ్ మీరే కామెంట్ సెక్షన్ లో. ఇంకా టైం ఉంది కాబట్టి అడుగుతాను. చూపియల్లా కనిపిస్తున్నాయి, ఓపెన్ చేస్తాను కొంచెం వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఇది బ్రింజాల్ కలర్, డీప్ చాలా డార్క్ బ్రింజాల్ కలర్. ఇది పళ్ళు కదా మమ్మీ? ఇది నేను ఎక్కడ తీసుకున్నాబ్బా గుర్తేలేదు, ముగ్ధాలో తీసుకున్నాను గైజ్. ముగ్ధాలో, కానీ క్వాలిటీ బాగుంటుంది. ఇదొకటి, ఇంక ఇది వచ్చేసి పేస్టల్ కలర్. సో చూడల్లా, వీళ్ళకి మ్యాచింగ్ అయితే పేస్టల్ కలర్స్ తోనే ఎక్కువ దొరుకుతాయేమో. ఇదొకటి. ఇది ఇక్కడ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది. ఇది బ్లౌజ్ ప్లెయిన్, దీనికి ప్లెయిన్ కదా, దీనికి ప్లెయిన్ అనుకుంటా. ఇది పళ్ళు కదా, పళ్ళు దీనికి ప్లెయిన్. ఇది రెండిటికి ఇదే. ఈ రెండిట్లో ఏదేసుకోవాలి చెప్పండి గైజ్, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అడుగుతాను ముందే. ఓకే చూద్దాం. అంటే 2 నచ్చిండేటివే, 2 బాగున్నాయి, కానీ ఏదేసుకోవాలని. ఎస్.
బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసాను. హెయిర్ ఆయిల్ ఇంకొక 15 minutes అట్లా పెట్టేసుకుంటాను. ఈ లోపల జస్ట్ ఫేస్ ప్యాక్ కూడా అప్లై చేస్తున్నాను గైజ్, ఎందుకంటే నాకు మళ్ళీ టైం ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. ఇంకొక 2-3 daysలో నేను బెంగళూరుకి కూడా స్టార్ట్ అయిపోవాలి. బికాజ్ వెరీ ఎడ్జ్ వరకు ఇక్కడ ఉంటే కూడా ఇట్స్ నాట్ సేఫ్. బికాజ్ నా డెలివరీ అంతా కూడా నేను అక్కడే ప్లాన్ చేశాను. కొంచెం ముందే వెళ్తే బెటరు. మా డాక్టర్ కూడా అదే చెప్పారనమాట, November 1st weekలో యూ కమ్ బ్యాక్, బికాస్ తర్వాత ఎప్పుడైనా మనకు డెలివరీ అవ్వచ్చు కాబట్టి పెయిన్స్ ఎప్పుడైనా రావచ్చు, డోంట్ టేక్ ఏ లాట్ ఆఫ్ రిస్క్, ఫస్ట్ వీక్లో వచ్చేయి అని చెప్పారు. అండ్ ఫస్ట్ వీక్లో నాకు ఇంకొక హాస్పిటల్ విజిట్ కూడా ఉంది గైజ్. యా, అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళాలి. నేను ఎంత ఫేస్ ప్యాక్ వేసుకున్నా, ఏం చేసినా, నా స్కిన్ ఎప్పుడు ఎట్లా యాక్ట్ చేస్తుందో నాకే తెలియట్లేదు. ఆబ్వియస్లీ నాకు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి ఈ మధ్య. స్వీట్స్ తింటా ఉంటే చిన్న దగ్గర మొత్తం ఇట్లా ఇటు సైడ్ ఒక 2 పింపుల్స్, ఇటు సైడ్ ఒక 2 పింపుల్స్ వచ్చినాయి. ఐ డోంట్ బాదర్ అబౌట్ యాక్నే అండ్ పింపుల్స్, అసలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. బట్ నా ఓన్లీ కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు నెక్, కెన్ యూ జస్ట్ సీ ఎంత విజిబుల్గా కనిపిస్తూ ఉందంటే, యా కెమెరాలో కంటే డైరెక్ట్ ఇంకా డార్క్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో వాట్ టు డూ. ప్రెగ్నెన్సీలో నెక్ బ్లాక్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ నుండి చెప్తా ఉన్నారు కదా చాలామంది. నాకు కూడా అయింది గైస్. నాకు స్టార్టింగ్ 5-6 months ఏం కాలేదు. రీసెంట్గా అంటే ఒక 1 month 1.5 month నుండి చాలా చాలా డార్క్ అవుతూనే వస్తుంది. ఏమైనా చేయండి తగ్గదనమాట. ఇట్స్ జస్ట్ ఏదో అది చేస్తే తగ్గుతుంది, ఇది చేస్తే తగ్గుతుంది అని చెప్తారు అంతే, కానీ ఏం చేసినా తగ్గదని నాకు అర్థమైపోయింది. నేను స్క్రబ్బింగ్ చేసినాను, ప్యాక్స్ అప్లై చేసినాను, అసలు డీప్ స్క్రబ్బింగ్ కూడా చేసుకుంటా ఎవ్రీడే. నథింగ్ వర్క్స్ గైజ్. ఇంకా ఎట్లో నాకు అండర్ ఆర్మ్స్ దగ్గర అక్కడంతా డార్క్ అవ్వలేదు, ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే డార్క్ అయిందనమాట. ఐ హోప్ ఇట్ విల్ ఫేడ్ అవే. ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా ఫస్ట్ టైం మామ్స్ ఇట్లా నెక్ బ్లాక్ అయ్యి తగ్గిన వాళ్ళు ఉంటే ప్లీజ్ మోటివేట్ మీ ఇన్ కామెంట్ సెక్షన్ బిలో. సో డాక్టర్ని అడిగితే ఈవెన్చువల్లీ తగ్గుతుంది అని చెప్పారనమాట. మీరేమంటారు? మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏముందో కూడా చెప్పండి నాకు. వేస్ట్ అసలు ఏ ఫేస్ ప్యాక్ అప్లై చేసినా కూడా నెక్ మాత్రం డార్క్నెస్ ప్రస్తుతానికి తగ్గట్లేదు. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ తగ్గాల్సిందే ఖచ్చితంగా. ఐ డూ సంథింగ్ ఫర్ ఇట్. సో ప్రస్తుతానికి ఐ జస్ట్ అప్లై దిస్ ఫేస్ ప్యాక్ అండ్ టేక్ షవర్. ఈరోజు హెయిర్ వాష్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓపిక ఉంటే ఆఫ్టర్నూన్ అట్లా కొంచెం బ్లో డ్రై చేసేసుకొని సెట్ చేసుకుంటాను. బికాజ్ వెళ్ళే రోజు మళ్ళీ కొంచెం హెయిర్ అంతా కొంచెం నీట్గా ఉంటుంది అని చెప్పేసి. అండ్ యా, ఇది టిపికలీ నా మార్నింగ్. ఇక్కడ ఇంకేముంటుంది చెప్పండి, బెంగళూరులో అయితే అట్లీస్ట్ నాకు చిన్న చిన్న పనులన్నా ఉంటాయి, కానీ ఇక్కడ మొత్తం వర్క్స్ అన్నీ మా మమ్మీనే చేస్తుంది. అండ్ ఏం కావాలన్నా మా డాడీ తెచ్చిస్తూ ఉంటాడు కాబట్టి ఐ లిటరలీ హ్యావ్ నథింగ్ టు డూ, నో వేర్ టు గో అన్నట్టు ఉంటుంది అనమాట. అందుకే మోస్ట్లీ ఎప్పుడైనా వ్లాగ్ ఎప్పుడైతే తీస్తూ ఉంటానో, నాకు వర్క్ ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు ఇట్లా యాక్టివ్గా ఉంటాను. మిగతా రోజు మీరు నన్ను చూస్తున్నారనుకోండి, ఐ విల్ బి వెరీ లేజీ, వెరీ డల్. సో అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇట్ ఫీల్స్ గుడ్ వర్క్ చేస్తూ ఉంటే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే 9 months ఉంటే 9 months కూడా నేను యాక్టివ్గా వర్క్స్ కొన్ని చేసుకున్నాను. అంటే ఇంట్లో పనులు కాకపోయినా అట్లీస్ట్ నాది వర్క్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ ఫినిష్ చేశాను టైంకి అని చెప్పేసి. దిస్ ఈజ్ మై టిపికల్ మార్నింగ్ రొటీన్. దర్శన్ టీషర్ట్లు వేసుకోవడం, కిందికి మమ్మీ వాళ్ళతో వెళ్ళేసి ఐ జస్ట్ చాట్ ఫర్ ఎ వైల్. అండ్ బేబీ మూమెంట్స్ కూడా అన్నీ మానిటర్ చేస్తూ ఉంటాను అనమాట నేను. సో ఆఫ్టర్ ఎవ్రీ మీల్ తర్వాత ఎన్ని కిక్స్ వస్తున్నాయి, లేదంటే మూమెంట్స్ ఎలా ఉన్నాయి, మూమెంట్స్ యాక్టివ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. 9th monthలో అవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలి. సో యా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ చిన్న వ్లాగ్. నేనేమంటే యాక్టివ్గా ఉండాలి అనుకొని చెప్పేసి వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఇప్పటి నుండి కంటిన్యూస్గా వ్లాగ్ చేస్తేనే ఐ ఫీల్ వెరీ ఫ్రెష్ అండ్ యాక్టివ్ అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎంతైతే మిస్ చేస్తారో నేను ఇంకా ఎక్కువ మిస్ చేస్తూ ఉంటాను అనమాట. డెఫినెట్లీ ఓపిక ఉన్నప్పుడు అంతా ఐ వ్లాగ్ ఫర్ యూ గైస్. దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ and join this beautiful family. We will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.